నిన్ను రక్షించి నిన్ను కాపాడాలని చూస్తున్నాడు. నీలో నీకు భ్రష్టత్వం రాకుండా నిన్ను కాపాడి నిత్య జీవానికి వారసుడు చేయాలని దేవుడిని రక్షించి పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తాడు నువ్వు సహకరించినంతకాలం, నువ్వు కోరుకున్నంతకాలం. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు అడ్డగించగలడంటే పరిశుద్ధాత్మ దేవుడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. ఎప్పటి వరకు అడ్డగిస్తాడంట? మధ్య నుండి ఏ మధ్య నుండి అంటే ఈ కృపాకాలంలో దేవుని బిడ్డల మధ్యలో నుండి తీసివేయబడే ఒక రోజు వస్తుంది. ఎప్పుడైతే ఏసయ్య మధ్యాకాశానికి వస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబడతాడంటే తీసివేయబడతాడు.